The app stands published. AP Residential Junior College, Nagarjuna Sagar. ఆలుమ్నై మీట్ సందర్భంగా హరిత ప్లాజాలో అన్ని బ్యాచెస్ పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆలుమ్నై నెట్వర్క్ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్లో చదువుతున్న విద్యార్థులు తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ ఆలుమ్నై మెంబర్ అయినటువంటి శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి ఒక యాప్ డెవలప్ చేసి ఈ ఏపీఆర్జేసి ఆలుమ్నై అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందే విధంగా సామాజిక కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అలాగే ఈ అసోసియేషన్లో ఇంటర్ గ్రూప్ యాక్టివిటీస్ పెంపొందించే విధంగా ఈ యాప్ని డెవలప్ చేసి లాంచ్ చేయడం జరిగింది. అతను స్వతహాగా తనకుగా ముందుకు వచ్చి ఈ నిర్ణయాన్ని తీసుకొని మా అసోసియేషన్కి ఆలుమ్నై అసోసియేషన్కి కాంట్రిబ్యూషన్ చేసినందుకు మా అందరి తరఫున తనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ఆలుమ్నై అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, మిగతా ఆఫీస్ బేరర్స్ అంతా కూడా ఎంతో పట్టుదలతో ఇయర్ లాంగ్ కృషి చేసి ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ కండక్ట్ చేస్తుంది. దేశ విదేశాల నుంచి మన ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా మెంబర్స్ అందరూ ఈరోజు వచ్చున్నారు. అందరూ కూడా చిన్ననాటి అప్పుడు 17 ఏళ్ళ ప్రాయం ఆ వయసుకు మళ్ళా తిరిగి వెళ్ళిపోయి అందరూ పలకరించుకోవటం, ఇక్కడికి రావడం వల్ల మా జీవితకాలం మళ్ళా పెరుగుతుంది, కొత్త ఉత్సాహం వస్తుంది అని అనుకోవటం మాకు ఎంతో ఆనందదాయకం. ఈరోజు మాకు ఈ యాప్ని తయారు చేసి తనంతగా తయారు చేసినటువంటి తాడికొండ ఆలుమ్నై మెంబర్ శ్రీనివాస్ సజ్జా గారికి మేము ప్రెసిడెంట్గా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐఆర్టీఎస్లు ఉన్నారు, ఐఆర్ఎస్లు ఉన్నారు. చాలామంది మీరు లాంగ్ చూస్తే చాలామంది ఐఆర్ఎస్లు, ఐఆర్టీఎస్లు, ఐఏఎస్లు కనిపిస్తారు. ఇలా మా కాలేజీ ఎంతోమందిని పివి నరసింహరావు గారి లక్ష్యం అని ఆ కాలేజీ పెట్టడం పివి నరసింహరావు గారి ఆలోచన. ఆ మహానుభావుడు చేసిందంటే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన